నమస్తే నేను జ్యోత్స్న. భద్రాచలం భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న పోకలవారి వీధిలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని చెల్లా కామేశ్వరరావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తి ఉపేందర్ను బయటకు తీసుకురావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం ఉండటంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఐటీసీ రెస్క్యూ టీం సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో 14 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ను కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు లైవ్ లో రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏదైతే భవనం కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. దాదాపు 14 గంటలుగా సహాయక సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి బిల్డింగ్ కింద పడిన వారిలో ఒకరిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసుకు ఆసుపత్రి తరలించే లోపల గాయపడినటువంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి ఉపేంద్ర కూడా దాని కిందే ఉన్నట్టుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్ జితేష్ పాటిల్ కావచ్చు, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అయితే చేస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, అలాగే ఐటీసీ రెస్క్యూ టీం కావచ్చు, స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడే రెస్క్యూ టీం తో పాటుగా డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ కింద ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానప్పటికీ కూడా ప్రస్తుతానికి 2 మృతి చెందినట్టుగా అయితే మనకి ప్రాథమికంగా తెలియజేస్తున్నారు. మరికొంతమంది కూడా బిల్డింగ్ వర్క్ కింద ఉండొచ్చు, అక్కడే పనికొచ్చిన వాళ్ళు అంటూ కూడా సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో బిల్డింగ్ అన్ని తొలగించాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. 6 అంతస్తుల మేడ కాబట్టి దాన్ని దాదాపు 9 పిల్లర్స్ అన్ని ఉంటాయి అని చెప్తున్నారు. ఈ పిల్లర్స్ అన్ని కూడా తొలగించాలంటే, ఆ స్లాబ్స్ అన్ని తొలగించాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ ద్వారా ఎక్కడైనా డెడ్ బాడీస్ ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో బిల్డింగ్స్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా అన్ని ఉండటం, 400 గజాల్లోనే ఈ బిల్డింగ్ ఉండటం, దాంతో పాటుగా ఇది 20 సంవత్సరాల పూర్వం కట్టినటువంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీదే 5 అంతస్తుల ఫ్లోర్స్ వేయటం జరిగింది, స్లాబ్స్ అన్ని వేయటం జరిగింది. ప్రస్తుతం దాంట్లో కొంత ఇంటీరియర్ వర్క్ చేస్తున్న సమయంలో నిన్న సాయంత్రం సమయంలో ఈ బిల్డింగ్ కూలినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేవని కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ బిల్డింగ్ కు పర్మిషన్ లేవని దాదాపు 128 మంది వరకు కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. పంచాయతీ అధికారి, అలాగే లోకల్ ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, ఐటీసీ ప్రాజెక్ట్ అధికారి కావచ్చు, దీనికి చాలా మందికి కూడా ఫిర్యాదులు చేసినా కూడా వీళ్ళెవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ అధికారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అధికారులు కూడా ఈ బిల్డింగ్ ను పడే చేయాలని ఇంతకు ముందే వాళ్ళంతా కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా లోకల్ గా ఉన్న గ్రామ పంచాయతీ ఈఓ ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఈ సపోర్ట్ దొరికింది. దీనివల్ల రాజకీయ ప్రలోభంతో శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి 400 గజాల్లో ఉన్నటువంటి పాత బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ చేసినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిన్న వర్క్ వచ్చిన వాళ్ళు 6-7 ఉన్నారు. వాళ్ళలో దానిపై మరో అంతస్తు వేయాలనుకున్నారా? ఇంటీరియర్ చేయించడానికా, లేదంటే అందులో ఎవరైనా ఉంటున్నారా? అంటే వర్క్ చేస్తున్నటువంటి టైంలో పడిపోయినటువంటిదా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే అందులో రెంట్కుంటున్నారా, లేదా నివాసం వాళ్లే ఉంటున్నారా? 6 అంతస్తులు అని అంటే గతంలో పాత భవనం తీసుకొని మళ్ళీ వీళ్ళు రెనోవేట్ చేసుకుంటున్నారా ఏంటి? చూసిన పాత బిల్డింగ్ 400 గజాల్లో ఉంది. సింగిల్ బెడ్రూమ్ లాగా ఉండేది. ఆ 400 గజాల్లో కన్స్ట్రక్షన్ పెంచేందుకు ఒక అతను శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి, భద్రాచలకు సంబంధించి ఒక ట్రస్ట్ నడిపే వ్యక్తి బిల్డింగ్ కొనుగోలు చేసి దాని మీద 5 ఫ్లోర్లు వేయటం జరిగింది. ప్రస్తుతం 6వ ఫ్లోర్ కూడా వర్క్ నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 6 అంతస్తులు వేయడానికి పర్మిషన్ లేదు. ఇది 20 సంవత్సరాల పైబడిన బిల్డింగ్ అని చెప్పి చాలా మంది ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా ఆ శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి తనకున్నటువంటి పలుకుబడితో ఆ పాత బిల్డింగ్ మీదే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. దీంట్లో కింద శ్రీపతి శ్రీనివాస్ ఉంటారు, పక్కనే అద్దె ఉంటున్నటువంటి ఇంట్లోనే ఒక కనకదుర్గ ఆలయాన్ని కూడా ప్రతిష్ఠించారు. దీంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని చెప్పేసి ట్రస్ట్ కూడా నడుపుతున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఈ బిల్డింగ్ కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా అధికారుల దగ్గర ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. శ్రీపతి శ్రీనివాస్ అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నిన్న పనికి ఎంతమంది వచ్చారు, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమేం చేశారు, ఎంతమంది శిథిలాల కింద ఉన్నది ఒక్క శ్రీపతి శ్రీనివాస్ మాత్రమే తెలుసు. అతనే యజమాని కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే
సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. దాంతో పాటుగా రెస్క్యూ టీం కూడా 12 గంటలుగా విస్తృతంగా అయితే అన్ని రకాల చర్యలు చేస్తున్నారు. కానీ ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్నపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే 2 మృతి చెందినట్టుగా అయితే ప్రాథమికంగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ రవికిరణ్, శిథిలాల కింద చిక్కున్న ఉపేందర్ అనే ఆయన కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎంతమంది శిథిలాల కింద ఉంది అనేది తెలియట్లేదు అంటున్నారు. సో ఉపేందర్ కు సంబంధించి వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? చూసిన నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా అక్కడికి టాపీ మేస్త్రులు ఇద్దరు వెళ్లారు. 9 కూలీలు వెళ్ళినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ టాపీ మేస్త్రులతో పాటు కూలీలు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారని తెలియదు. కోటేశ్వరరావు ఉపేంద్ర ఇద్దరు కూడా అక్కడ మేస్త్రులుగా ఉన్నారని చెప్తున్నారు. కోటేశ్వరరావు ఇప్పటికే బయటికి రావడం జరిగింది. అతను కూడా హాస్పిటల్లో వైద్యం అందుతుండగా మృతి చెందాడు. ఇంకొక వ్యక్తి ఉపేందర్ కూడా మేస్త్రిగా ఉన్నాడు. స్థానికంగా ఉన్నటువంటి కాలనీకి చెందినవాడు, లంబాడి కాలనీకి సంబంధించిన వ్యక్తి. అతను ఆ బిల్డింగ్ కింద చిక్కుకొని ఉన్నాడు. అతను త్వరగా బయటకు తీయాలి, అతను బతికుండా లేదా అని తెలియజేయాలని చెప్పేసి ఇటు ఎస్పీని కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు. అయితే రెస్క్యూ 6 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి స్లాబ్స్ అన్ని కూడా తొలగించాలని చాలా టైం పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రెస్క్యూ అనంతరం వివరాలు తెలియజేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో కొంత ఆ కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు వేడుకుంటున్నారు. తమ ఉపేందర్ని ఎలాగైనా బ్రతికించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. జోష్న అండ్ రవికిరణ్, 20 ఏండ్ల క్రితం బిల్డింగ్ పైన 6 అంతస్తులు నిర్మించాలి అని అనుకోవడం ఆలోచన రాహిత్యంగా కనిపిస్తోంది. మరోవైపు అధికారుల పర్మిషన్ లేకుండా అంత పెద్ద సాహసం అయితే చెయ్యరు. ఒకవైపు స్థానికులు కూడా అక్కడ కంప్లైంట్స్ పదే ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని వెనక ఎవరున్నారు, ఏంటి, అసలు 6 అంతస్తులు కట్టాలి అనుకునేటువంటి ఆ పర్పస్ ఏంటి, దేనికోసం, ఈ వివరాలు ఏమైనా ఉన్నాయా? చూసిన ప్రస్తుతం అయితే శ్రీపతి శ్రీనివాస్ సంబంధించి ఒక వ్యక్తి ట్రస్ట్ పేరుతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఆ పాత బిల్డింగ్ ను కొని దాని మీద కన్స్ట్రక్షన్ చేసి పెద్ద ఎత్తున ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దీనికి పర్మిషన్స్ లేవని చెప్పేసి ముందస్తుగానే చాలా మంది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రామాలయం సంబంధించి వెళ్లే దారిలో ఉన్నటువంటి మూడవీధిలో కూడా ఇంకా చాలా బిల్డింగులకు కూడా పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీలో చట్టాలను కూడా అతిక్రమించి రాజకీయ అండదండలతోటి ఇట్లాంటి బిల్డింగ్స్ అన్ని కూడా రూపొందిస్తున్నారు. వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వాళ్ళకి వత్తాసు పలుకుతుండటం, పర్మిషన్ లేకుండా కూడా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయి కొన్ని లాడ్జ్లు కావచ్చు, అలాగే కొన్ని ట్రస్టుల పేరుతో, సేవా కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున బిల్డింగులు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో భద్రాచలం అంతా కూడా దాదాపు 200 పైచిలకు భవనాలు ఇదే విధంగా ఉన్నాయి. కింద పాత భవనాల మీదే మళ్ళా కన్స్ట్రక్షన్ చేసి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ కూడా లాడ్జీల రూపంలోనే భక్తుల సేవా కార్యక్రమాల రూపంలో ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు చేసే సమయంలో కనుక ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం వ్యాప్తంగా ఇటు రామాలయం మూడవీధుల్లో ముఖ్యంగా 100 నుంచి 200 వరకు కూడా బిల్డింగ్లు ఇదే విధంగా ఉన్నట్టుగా అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్ కూడా చాలా మంది కోరుతున్నారు. రైట్ రవికిరణ్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి ప్రారంభమవుతుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ మండలిలో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో 3 బిల్లులపై చర్చ జరగనుంది. ది తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ ఒకటి 2025ది సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అలాగే ద్రవ్య వినిమయ బిల్లు 2025ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాసేపులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మాత్రం చివరి రోజు, కానీ ఇవాళ సమావేశాలకు సంబంధించి ఆటాటుగా జరిగే అవకాశం కనిపిస్తుంది. శాసనసభ వేదిక నుంచి కూడా కాగ్ రిపోర్టును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి కాగ్ రిపోర్టుకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులపైన కూడా ప్రభుత్వాన్ని కూడా
ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగ్ రిపోర్టుకు సంబంధించినంతవరకు కాగ్ రిపోర్టు పైన ప్రతిపక్షాలకు సంబంధించి ఏ విధంగా ఆ ప్రభుత్వంలో ఇరకాట పెట్టబోతున్నాయనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ ఉభయ సభల్లో మాత్రం కాగ్ రిపోర్టును కూడా సభ ముందు ఉంచబోతున్నారు. దీంతో పాటుగా శాసనసభలో ఆ 3 బిల్లులపైన కూడా చర్చ జరపబోతున్నారు. ఒకటి తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్లు కూడా పెట్టబోతున్నారు. దీంతో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లు 2025 1-2 బిల్స్కు సంబంధించిన దానిపైన కూడా ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత మాత్రం ఆమోదముద్ర కూడా వేయబోతున్నారు. దీంతో పాటుగా కాగు రిపోర్టుతో ఏదైతే శాసనసభలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా ప్రతిపక్షాలు ఇరకాటం పెట్టే ఆలోచనలో ఉన్నాయో అదేవిధంగా ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదముద్ర పొందే సమయంలో మాత్రం చర్చలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం బడ్జెట్ బుక్లో ఇచ్చిన విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగట్లేదు. బడ్జెట్ బుక్లో మాత్రం అవాస్తవాలను కూడా ఇప్పటివరకే ప్రచురించారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆ గ్యారెంటీలు కూడా ఇప్పటివరకే అమలు చేయట్లేదు. గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకే ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో లేవు. రాష్ట్ర ప్రజలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇప్పటివరకే ఆదుకుంటుంది అదేవిధంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు దానిపైన కూడా ప్రతి విషయంలో కూడా తప్పుల తడకగా ఉందనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా శాసనసభ నుంచి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. ఇదే విధంగా రైతులకు సంబంధించినందుకు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఇప్పటివరకే బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం 2 లక్షల లోపు కూడా ఎవరైతే ఆ రైతులు రుణాలు తీసుకున్నారో వారికి కూడా రుణమాఫీ అయ్యిందని చెప్పేసి కూడా ప్రభుత్వం శాసనసభ వేదిక నుంచి కూడా ఒక తప్పుడు లెక్కలు చెప్తుంది. గ్రౌండ్లో మాత్రం రైతులకు ఎక్కడ కూడా ఆ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు రుణమాఫీ కాని వారు మాత్రం 50% మంది ఆ రైతులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. దాంతోపాటుగా 2 లక్షల పైకి ఉన్న వారికి కూడా ఆ రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటుగా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా ఆ బీఆర్ఎస్ ఇప్పటివరకు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి దీటైన సమాధానం కూడా ఆ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇవాళ శాసనసభ చివరి రోజు కాబట్టి ఈరోజు ఆడివేడిగా కూడా సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. జోష్న రైట్ ప్రవీణ్. ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు హిల్వ్యూకు చంద్రబాబు చేరుకుంటారు. డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాం పనులను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇక పోలవరం డ్యాంపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి. జోత్స్న, పోలవరం పరిశీలనకు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన పోలవరం చేరుకుంటారు. పోలవరంలో సైట్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతోంది, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ప్రారంభించారో ఆ పనులన్నింటినీ కూడా సీఎం పర్యవేక్షిస్తారు. పర్యవేక్షణతో పాటుగా అక్కడ జరుగుతున్నటువంటి పనితీరును తెలుసుకోవడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అయితే పోలవరానికి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు అనేది అసలు సజావుగా సాగకపోవడం వల్లే పోలవరంకి సంబంధించి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది తిరిగి పునఃప్రారంభించాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి నిపుణులు ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిపుణులు ఈ ప్రస్తుతం కన్స్ట్రక్ట్ చేసి ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది పనికి రాకుండా పోయింది అనే ఒక రిపోర్ట్ని అయితే వారు ఇవ్వడం జరిగింది. సో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి తిరిగి పనులు ప్రారంభించేందుకు అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పోలవరం కోసం నిధులను
నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలవరంకి సంబంధించినటువంటి విషయం పైన రోజు వారంలో 2 సార్లు దీనికి సంబంధించినటువంటి సమీక్ష అధికారులతోటి నిర్వహించినప్పటికీ కూడా పోలవరంకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి అమలు ఎలా జరుగుతుంది పర్యవేక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే 2 నెలలకు ఒకసారి పోలవరం వస్తానని చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న రోజులు కూడా ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా ఆయన మార్చుకొని పనిచేసిన నేపథ్యం మనకి తెలిసిందే. అయితే అదే తరహాలో ప్రస్తుతం పోలవరం నిర్మాణాన్ని కూడా 2.5 ఏళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం. దీంతో పాటు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తున్నారు. ఇక పోలవరం నిర్వాసితులకు ఏదైతే కాంపన్సేషన్ చెల్లించాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి అంశం అనేది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి 6,000 కోట్లకు పైగా రూపాయలు పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు కూడా నిధులు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం పనులు ఏవైతే ఉన్నాయో నిర్మాణానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారో ఆ ప్రారంభించాల్సిన పనులకు సంబంధించినటువంటి నిపుణులతోటి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించబోతూ ఉన్నారు. దీని తర్వాత సాయంత్రం 3 గంటల వరకు కూడా పోలవరం పనులను సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ తర్వాత అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలవరానికి సంబంధించి పనులు కంప్లీషన్ కోసం ఎన్ని డేస్ పడుతుందనే అంశం పైన ఇంకా కూడా అంటే 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజులు పడుతుంది అనే అంశానికి, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ కోసమే ఇప్పటి వరకు టైం అంతా కూడా వెచ్చించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి 2.5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేయగలమా లేదా అనే అంశాలకు సంబంధించినటువంటి విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించబోతూ ఉన్నారు. ఇక పోలవరానికి సంబంధించినటువంటి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరం సందర్శనకు వెళ్ళబోతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి. నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లో 34వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీశాయి రెస్క్యూ బృందాలు. మిగతా 6 ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మంగళవారం యూపీకి చెందిన మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైన చోట విపరీతమైన దుర్వాసన రావడాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. 4-5 మీటర్లు తవ్వకాలు చేపడితే గల్లంతైన వారి ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దుర్వాసన వస్తున్న చోట తవ్వకాలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్ మట్టి నీటిని తోడి బయటకు పంపుతున్నారు. మరిన్ని వివరాలు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 34వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 5 షిఫ్ట్లతో దాదాపు 700 మంది కూడా ఈ నిరంతరంగా ఈ షిఫ్ట్ లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చూసుకుంటే ఈ రోజు ఒక ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ప్రమాద ఘటన వద్ద మరొక మృతదేహం కూడా వెలికి తీసే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే 2 మృతదేహాలను కూడా లభ్యమైన నేపథ్యంలో ఈ రోజు అదే ప్రాంతాల్లో మొన్న ఏదైతే మంగళవారం రోజు మనోజ్ సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన మనోజ్ మృతదేహం మీద లభించిందో అదే ప్రాంతంలో ఈ రోజు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ రోజు అక్కడ బాగా ఎక్కువగా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో చూస్తే అక్కడే మృతదేహాలు ఉండొచ్చు అన్న భావనతో చాలా దాదాపు అక్కడే తవ్వకాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే ప్రాంతంలో దుర్వాసన ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ శానిటైజింగ్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 మీటర్ల ఉన్నట్టు పెరుగుపడిన మట్టిని తొలగిస్తే ఈ రోజు మృతదేహాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని మృతదేహాలు ఉండొచ్చు అనేది మాత్రం అక్కడ స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా దాదాపు మరో 4 మీటర్ల ఉన్నటువంటి మట్టిని తొలగిస్తే కనుక ఆ ప్రదేశంలో ఏదైనా కూడా
మృతదేహాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కూడా రెస్క్యూ బృందాలు కూడా పూర్తి స్థాయిలో అదే ప్రాంతంలో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి గత 34 రోజులుగా కూడా ఇదే నిరంతరంగా ఏదైతే బృందాలు కొనసాగిస్తున్నాయో అక్కడ ఇప్పటి వరకు అయితే మిగతా 6 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. వారి కోసం మాత్రం నిరంతరంగా ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి బృందాలు ప్రధానంగా టీబీఎన్ మిషన్ కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దక్షిణ మధ్య రైల్వే బృందాలు కూడా గత 20 రోజుల నుంచి కూడా టీబీఎన్ మిషన్ ఏదైతే ఉందో దాదాపు 1500 టన్నుల టీబీఎన్ మిషన్ కి సంబంధించిన భాగాలను కూడా గ్యాస్ కట్టలతో కూడా కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ టీబీఎన్ మిషన్ చాలా అడ్డంకిగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1500 టన్నులు ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను బయటికి పంపించడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దాంతో పాటు కూడా పేరుకోసినటువంటి నీరు, మట్టి, బురద కూడా బయటికి తరలించడం చాలా ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యంగా కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే దుర్వాసన వస్తుందో ఆ ప్రాంతంలో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరో 4 మీటర్ల ఎత్తు తవ్వుతా కనుక రైట్ నరేంద్రాచారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.